హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ప్లెయిన్ బిర్యానీ కుష్కా రైస్ ఎలా చేయాలో వీడియోలో చూపిస్తున్నాను. ఈ ఈ రైస్‌ని అయితే మనం వెజ్‌లో కానీ, నాన్ వెజ్‌లో కానీ తింటే చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేను ఒక 2 గ్లాసెస్ బాస్మతి బియ్యం తీసుకున్నాను. 1 గ్లాస్ మామూలు బియ్యం తీసుకున్నానండి. మొత్తం 3 గ్లాసెస్ ఉన్నాయి. వీటిని బాగా కడుక్కోవాలి వాటర్ వేసుకొని. ఇలా ఒక 2 టైమ్స్ కడిగిన తర్వాత ఇందులోకి వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు. రైస్ వండుకోవడానికి నేను ఒక వెడల్పులో ఉండే గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ రైస్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్. ఇలా ఆయిల్ ఎక్కాక ఇందులోకి దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే ఇవన్నీ మసాలాలన్నీ షాజీరా, లవంగా, ఇలాచి అన్నీ వేసుకోవాలి. బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నా. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలని మంచిగా వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇవి వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అండి, ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి. దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే మనం పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పుదీనా వేసుకుంటున్నా. అలాగే టమాటాలు కూడా వేసుకోవాలి. ఒక 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకుంటున్నా. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నా. అలాగే ఒక స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నా. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి, మంచిగా కలుపుకొని. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి పౌడర్ వేసుకుంటున్నా కొంచెం. అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను పెరుగు కూడా వేసుకుంటున్నా. ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకుంటున్నానండి. ఈ పెరుగంతా బాగా కలుపుకోవాలి. ఆయిల్లో మంచిగా తేలేంత వరకు మనం పెరుగుని బాగా కలుపుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుంటున్నా. ఇది ఇలా మంచిగా వేగంది కదండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. నేను 3 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను కదా, 3 గ్లాస్కి 4.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇవి పక్క కొలతతో వేసుకుంటేనే మనకి రైస్ పొల్లు పొల్లుగా వస్తుంది, బాగా వస్తుంది. నేను ఒక 4.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను.
ఇలా వాటర్ వేసుకున్నాక ఇదంతా బాగా మరిగించుకోవాలండి. వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాతనే ఇందులోకి మనం బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు బియ్యం వేసుకుంటున్నాను. ఇప్పుడు స్పూన్ తోటి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత చూడండి రైస్ అయితే ఇలా వచ్చింది. మంచిగా అయిందండి రైస్ అయితే. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్ట్ అయిన కుష్కా రైస్ రెడీ అయింది. ఇది నాన్ వెజ్ అయినా వెజ్ అయినా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.